భగవద్గీత మూడో అధ్యాయము కర్మయోగం. దేవాన్ భావయతానేనా తే దేవా భవయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమాప్సధా ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తై దత్తాన ప్రధాయైభ్యో యో భుక్తం స్తేన ఏవ సహ యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిలిభ్యశైః భుంజతే తే త్వఘం పాపా ఏ పంచత్యాత్మకారణాత్ అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యగ్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మకర్ష సముద్భవన్ తస్మాన్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘూయురింద్రయోరార్మో మోఘం పార్థాస జీవతి యస్వాత్మారతిరేవస్య ఆత్మతృప్తా చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టా తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నా చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః కర్మణైవ హి సంసిద్ధం ఆసిద్ధా జనకాదాయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుం అర్హసి యద్యదాచరిత్ శ్రేష్టః తత్తద్దేవేతరో జనః స యత్ప్రయాణం కురుతే లోకస్తదను వర్తతే నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవ్యాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యనం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యః పార్థ సర్వశః ఉత్సీదేయూరి మే లోకా న కుర్యం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యం ఉపహన్యామి మాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వంసో యదా కుర్వంతి భారత కుర్యాదిద్వంసదా సక్తాః కీర్షుః లోకసంగ్రహం న బుద్ధిభేదం జనయేత్ జ్ఞానం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వన్యుక్తః సమాచరన్ ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ప్రకృతే గుణా సమూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్సవిధో మందాన్ కృత్సవిత్ న విచాలయేత్ మయి సర్వాణి కర్మాణి సంన్యస్య అధ్యాత్మచేతసా
నిరాశిర్నిర్మః భూత్వా యజ్ఞస్వ విగతజ్వరః. ఇప్పటి వరకు 11వ శ్లోకం నుంచి 30 శ్లోకాలు విన్నాం. ఇప్పుడు భావం తెలుసుకుందాం. కృష్ణుడు అర్జునుతో అంటున్నాడు, మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలు మనుష్యులు పరస్పరం సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది. అర్జున, యజ్ఞములు చేయడం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తనకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించువారు నిజానికి దొంగలే. ఓ అర్జున, యజ్ఞంలో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించవలను. ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వపాపముల నుండి విముక్తి చెందుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజించుతారు అని కృష్ణుడు అర్జునునికి తెలిపాడు. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి. వర్షము వలన ఆహారం ఉత్పన్నం అవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి. నిర్దేశింపబడిన కర్తవ్యముల వివాహ కర్మలు ఆచరణచే యజ్ఞములు జన్మవిస్తుంది. రిపీట్, ఆచరణచే యజ్ఞము జన్మిస్తుంది. మానవుల వివాహిత కర్మలు కర్తవ్యములు వేదములో చెప్పబడ్డాయి. వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాప్తి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞకార్యములతో స్థితుడై ఉంటాడు అని అర్జునునికి కృష్ణుడు ఉపదేశించాడు. వేదములచే నిర్దేశింపబడిన ఈ యజ్ఞచక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థము అర్జున. కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఎట్టి కర్తవ్యము ఉండదు అర్జున. ఇటువంటి ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేది పోయేది లాభనష్టాలు ఏమీ ఉండవు అర్జున. తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. ఓ అర్జున, కాబట్టి మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తిరహితుడవై నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. ఎలా అనగా కర్మఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోలేడు అర్జున. తమ ధర్మములను వివాహిత కర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపడానికి నీవు కూడా నీ కర్తవ్యము నిర్వహణ చేయాలి అర్జున. గొప్పవారు చేసే పనులను సామాన్య ప్రజలు అనుసరిస్తారు. వారు నెలకొల్పిన ప్రయాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తుంది అర్జున అని కృష్ణుడు హితబోధ చేశాడు. ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు అర్జున. నాకు పొందవలసింది ఏమీ లేదు, సాధించవలసింది కూడా ఏమీ లేదు. అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను. నేను నా వివాహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో ఓ అర్జున, అందరూ మనుష్యులు నా దారినే అన్ని విధములుగా ఆచరించి అనుసరిస్తారు. నేను నా కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనం అవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను. మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. ఓ అర్జున, అజ్ఞానులు కర్మఫలము యందు ఆసక్తి మమకారముతో తమ విధులను నిర్వర్తించినట్లు ఓ అర్జున, జ్ఞానులు కూడా లోకహితం కోసం జనులకు సరియైన మార్గదర్శకం చేయడం కోసం తమ కర్మలను ఆచరించక తప్పదు. కర్మలను ఆచరించకుండా ప్రేరేపించడం ద్వారా ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని జ్ఞానులు భ్రమకు గురి చేయరాదు. బదులుగా జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ అజ్ఞానులకు కూడా వివాహిత కర్మలను చేయడానికి స్ఫూర్తినివ్వవలను అర్జున. అన్ని కార్యక్రమములు కూడా ప్రకృతి త్రిగుణముల చేత చేయబడినాయి. కానీ అజ్ఞానంతో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను చేసేవాడిని అని అనుకుంటాడు. ఓ అర్జున, జ్ఞానులు ప్రకృతి గుణములు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే ఇంద్రియ మనసు వంటి రూపంలో ఉన్న
గుణముల ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో కదులుతున్నవి తెలుసుకొని వాటి యందు ఆసక్తి కారు అర్జున. గుణములు ప్రవృత్తిచే భ్రమకు లోనైన వారు వారి కర్మఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు ఇది తెలియని అజ్ఞానులను కలవరపరచరాదు. ఓ అర్జున, అన్ని కార్యములు నాకు అర్పితముగా చేసి పరమేశ్వరుడైన నాయందే నిరంతరము నీ ధ్యాస ఉంచుము. ఆశ స్వార్థ చింతన విడిచి మానసిక శోకము విడినవాడై యుద్ధము నువ్వు చేయక తప్పదు అర్జున అని ఈ శ్లోకాలయందు శ్రీకృష్ణుడు అర్జునునికి యుద్ధము చేయక తప్పదు అని హితబోధ చేశాడు. నమస్కారం. భగవద్గీతను చదవండి, వినండి, పిల్లలకు నేర్పించండి.